రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు కోకో సాగు విధానాలపై మాండలీ సంస్థ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. కోకో సాగులో మొక్క నాటింది మొదలు గింజలు మార్కెట్ చేసేంత వరకు రైతుకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తూ ఆసరాగా ఉంటోంది మాండలీ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 35,000 హెక్టార్లలో ఈ పంట కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగులో ఉంది. చాక్లెట్, బేకరీ, కన్ఫెక్షనరీ పరిశ్రమల్లో ప్రధాన ముడి సరుకైన కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఈ గింజల నాణ్యతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తారు. కోకో సంవత్సరానికి 2 పంటలనిస్తే అందులో వేసవిలో అందివచ్చే సీజన్ పంట మంచి నాణ్యత కలిగి ఉంటుంది. అదే వర్షాకాలంలో వచ్చే ఆఫ్ సీజన్ పంటకు నాణ్యత తక్కువని, ఈ పంటను తీసుకోవడాన్ని రైతులు ఆపివేయాలని ఉద్యాన నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలను ఈ కార్యక్రమంలో చూద్దాం. మన రాష్ట్రంలో చూసుకుంటే గనక కోకో పంట 2 భాగాలుగా వస్తుంది. మొదటి భాగం చూసుకుంటే గనక డిసెంబర్లో మొదలయ్యి జూన్ నెలాఖరు వరకు పంట రావడం జరుగుతుంది. వీటి యొక్క పూత పిందె దశ చూసుకుంటే ఆగస్టు నెలలో మొదలయ్యి డిసెంబర్ వరకు రావడం జరుగుతుంది. అయితే ఈ పంట ప్రధాన పంట సీజనల్ పంటకు గాను పరిగణిస్తారు. ఎందుకనగా దాని యొక్క క్వాలిటీ చూసుకుంటే కనుక 100 గ్రాములు గింజ తోస్తే దాంట్లో 120 గింజల లోపు రావడం జరుగుతుంది. గింజ నాణ్యత కానీ గింజ బరువు కానీ ఉత్తమంగా ఉంటుంది. ప్రధాన పంటతో ముఖ్యంగా చాక్లెట్, సంబిత ఉత్పత్తులను తయారు చేయడం జరుగుతుంది. ఈ పంటకి గిరాకీను మరియు అధిక ధర కూడా లభిస్తూ ఉంటుంది. అయితే రెండో భాగం పంట చూసుకుంటే కనుక వర్షాకాలంలో కోతకు రావడం జరుగుతుంది. జూలై నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ఈ పంట రెండో పంట ఆఫ్ సీజన్ పంట కోతకు రావడం జరుగుతుంది. దీని యొక్క పూత పిందె దశ చూసుకుంటే కనుక మార్చిలో మొదలయ్యి మే నెలాఖరు వరకు రావడం జరుగుతుంది. అయితే ఈ ఆఫ్ సీజన్ పంట యొక్క నాణ్యత చూసుకుంటే కనుక 100 గ్రాములు తోస్తే కనుక 150 పైబడి గింజలు రావడం జరుగుతూ ఉంటుంది. 10-20% తప్పు శాతం ఉండడం, తర్వాత ఈ వేసవికాలం తర్వాత ఒకేసారి వర్షాలు రావడంతో కోకోకి వివిపేర్ అనే లక్షణం ఉండడం చేత మొలక రావడం, తర్వాత కాయకుళ్ళు, తర్వాత తప్పలు రావడం, ఇటువంటి వల్ల దాని నాణ్యత తక్కువగా ఉంటుంది. రోస్టింగ్ అనే పద్ధతిలో ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఈ గింజలు మాడి ఆఫ్ ఫ్లేవర్స్ రావడంతో చాక్లెట్ యొక్క నాణ్యత దెబ్బతింటుంది. దీని యొక్క డిమాండ్ గిరాకీ తక్కువగా ఉండడం, తర్వాత ధర కూడా తక్కువగా లభిస్తుంది. ఈ పంట వచ్చేటప్పటికి జూలై నెలలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో వర్షాకాలంలో రావడంతో ఎండబెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంట్లో శిలీంధ్రాలు చేరి బూజు రావడం జరుగుతుంది. ఆ బూజు ఉన్నట్లయితే కనుక అకారిటాక్సిన్ రావడంతో ఈ విష పదార్థాలు వాటి గింజలో ఉండడంతో చాక్లెట్ యొక్క నాణ్యత క్వాలిటీ దెబ్బతినడం జరుగుతుంది. రైతులు దీన్ని కొంతవరకు తగ్గించుకున్నట్లయితే కనుక ఈ వర్షాకాలం పంట నాణ్యత పెంచుకోవచ్చు. కొంతవరకు కాయలు చిన్నగా ఉన్న కాయలు, గెడ్సబారిన కాయలు లాంటివి తొలగించినట్లయితే కనుక ఉన్న కాయలకి చెట్టు ఈ పోషకాలని సరఫరా చేయడంతో కొంతవరకు నాణ్యత పెరగవచ్చు. వర్షాకాలం పంట అధికంగా వచ్చినట్లయితే కనుక చెట్టు విశ్రాంతి అనేది లేకపోవడంతో ప్రధాన పంట మీద ఇబ్బంది రావడం జరుగుతుంది. పూత పిందె అనేది లేటుగా రావడంతో, తర్వాత జనవరి నెలలో పొగమంచుకి గురి అవడంతో పిందెలు పండడం జరుగుతుంది. తద్వారా ప్రధాన పంట అనేది నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంతవరకు తొలగించడంతో కోకో చెట్టు విశ్రాంతి తీసుకొని పూత పిందె అనేవి జూలై నెలాఖరు నుంచి లేదా ఆగస్టు నుంచి రావడం జరుగుతుంది. మనకి కోకో పంటలో మనకి ఈల్డింగ్ అనేది వచ్చేది 2 సీజన్లుగా విభజించడం జరుగుతుందండి. ఒకటి మెయిన్ సీజను, ఇది మనకి జనవరి నుండి జూన్ వరకు వచ్చే పంటను మెయిన్ సీజన్గా ఉంటుంది. తర్వాత వచ్చే పంట ఏంటంటే మనకి కొంచెం క్వాలిటీ పరంగా తక్కువగా ఉండడం వల్ల దీన్ని ఆఫ్ సీజన్ పంట అంటారు. ఇది వచ్చేసి మనకి జూలై నుంచి సెప్టెంబర్లో వచ్చే పంటని మనము ఆఫ్ సీజన్గా పరిగణిస్తాము. దానికి కారణం ఏంటంటే మనకి ఈ ఆఫ్ సీజన్లో వచ్చే పంటకి ఈ మార్చి నుండి మే నెలలో అనేది ఈ పూత అనేది రావడం జరుగుతుందండి. అయితే మనకి ఈ మార్చి నుండి మేలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అయితే మనకి కోకో కాయ ఏర్పడడానికి పరాగ సంపర్కం అంటే పాలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాలినేషన్ అనేది మనకి మిడ్జెస్ అనే ఒక ఇన్సెక్ట్ ద్వారా జరుగుతుంది. ఇవి ఏంటంటే మనకి మాయిస్ట్ కండిషన్స్లో మాత్రం బాగా డెవలప్మెంట్ అనేవి జరుగుతాయి. అయితే ఇప్పుడు మనకి సమ్మర్లో ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల వీటి యొక్క కౌంట్ తక్కువ ఉండి పాలినేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఒకవేళ కాయ అనేది మనకు వచ్చినప్పటికీ కూడా మనకి మెయిన్ సీజన్లో చూస్తే మనకి 30 కాయల నుంచి కేజీ బీన్స్ అనేవి రావడం జరుగుతుందండి.
అదే ఈ ఆఫ్ సీజన్ బీన్స్లో ఏంటంటే మనం 60 నుంచి 70 కాయలు తీసుకుంటే అప్పుడు మనకి కేజీ బీన్స్ అనేవి వస్తున్నాయి. అలాగే ఈ ఆఫ్ సీజన్ బీన్స్లో ఏంటంటే కౌంట్ అనేది ఎక్కువ రావడం, అలాగే తప్పలు అనేవి రావడం, ఒక్కొక్కసారి కాయలోనే జర్మినేషన్ అది రావడం వల్ల ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ పరంగా తక్కువ కింద సూచనలోకి వస్తాయండి. ఇలాంటివి బీన్స్ అనేవి మనం కొనుగోలు చేసుకోవడానికి కూడా వ్యాపారులు ఎవరు కూడా ముందుకు రారు. కాబట్టి అంటే రైతులు ఈ ఆఫ్ సీజన్లో వచ్చే పంటని మనం మేనేజ్ చేసుకుంటే కనుక సీజన్లో వచ్చే పంట కూడా మనకు క్వాలిటీగా రావచ్చు. అది ఎట్లా అంటే ఇప్పుడు మనకి సీజన్లో ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ పిందెలు కనుక ఫామ్ అయి ఉంటే కనుక వాటిని మనం తీసేస్తే అది నిబ్బింగ్ ప్రాసెస్ అంటారండి. దాన్ని కనుక మనం రిమూవ్ చేసుకుంటే చెట్టు అనేది విశ్రాంతి దశలోకి వెళ్ళి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ అంతా స్టోర్ చేసుకుని మనకి ఏదైతే సీజన్ ఉంటుందో అప్పుడు వచ్చే క్వాలిటీ అనేది చాలా మంచిగా వస్తుందండి. అలా కాదు అనుకుంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు క్రాప్ వచ్చేసింది అనుకుంటే కనుక ఎప్పుడూ ఉండేదానికన్నా మనకి ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు బట్టి వాతావరణాన్ని బట్టి చెట్టుకి నీటి ఎద్దడి అనేది ఏర్పడకుండా చూసుకోవాలి. ఎప్పటికన్నా కొంచెం ఎక్కువ వాటర్ని దానికి అందిస్తూ ఉంటే మనకి చెట్టు కింద కొంచెం మాయిస్ట్ కండిషన్స్ అన్నీ కూడా ఉండడం వల్ల ఈ మిడ్జెస్ అనేవి మనకి డెవలప్ అవుతూ ఉంటాయండి. ఎవరికైనా అరటి బొందలు అనేవి అవైలబుల్గా ఉంటే వాటిని కట్ చేసుకుని చెట్టు చుట్టూరు వేసుకున్నా కూడా దాంట్లో ఈ మిడ్జెస్ అనేవి బ్రీడింగ్ అయ్యి పాపులేషన్ పెరిగి మనకి పాలినేషన్ అనేది మంచిగా చేసుకోవడానికి అవుతుంది. ఈ ఆఫ్ సీజన్ పంట వల్ల రైతులకి అదనంగా ఖర్చు అనేది ఉంటుందండి. అదేవిధంగా వచ్చిన బీన్స్ అనేవి క్వాలిటీగా ఉండవు కాబట్టి కొనుగోలు చేసుకునే వ్యాపారులు కూడా కొంచెం ముందుకు రారు. కాబట్టి దీనిని యాజమాన్యం సరిగ్గా పాటిస్తే అంటే యాజమాన్య పద్ధతులు చేసుకుంటే కనుక మనకి క్వాలిటీ బీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు సలహాల కోసం దగ్గరలో ఉన్న మండల ఉద్యాన అధికారిని కానీ లేదా గ్రామాల్లో ఉన్న ఉద్యాన సహాయకులను కానీ మీరు సంప్రదించగలరు. చూశారు కదండి, కోకోలో ఆఫ్ సీజన్ పంటలో తాలు తప్పగింజలు ఎక్కువ ఉండడం వల్ల నాణ్యత తక్కువగా ఉంటుందని, ఆఫ్ సీజన్ పంట తీసుకుంటే పని ఎక్కువ ఫలితం తక్కువ అని రైతులు సైతం అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడ గ్రామ రైతు నున్నా సాంబశివరావు ఏమంటున్నారో మీరే చూడండి. ఈ కోకో అనేది అంతర పంటగా ఉండి మాకు ఆదాయ వనరు అది బాగుండి రైతుకి మేలు కలిగే విధంగా మాకు అనుకూలంగా వర్తించడం వలన ఈ 24 సంవత్సరాల నుంచి నేను ఇదే వ్యవసాయం మీద ఆధారపడి చేస్తున్నామండి. ఈ పంట విధానం అనేది 2 రకాలుగా మాకు వస్తున్నది. ఈ పంట సాగు విధానం అంతా మాకు క్యాడ్బరీ కంపెనీ వారి ద్వారా గైడెన్స్ తీసుకుంటూ మేము చేయగలుగుతున్నాం. ఈ వర్షాకాలం పంట అనేది కొంచెం రైతుకి కష్టాలతో కూడిన వ్యవసాయంగా మాకు అనిపిస్తుంది. కానీ దానిని ఆపడం మా వల్ల కాదు. దానివల్ల ఒక ఎకరానికి వచ్చి 70 కేజీలు గింజలు ఇలాగా తీయగలుగుతున్నామండి వర్షాకాలం పంట విధానంలో. ఆ 70 కేజీల గురించి మాకు నష్టమే ఎక్కువ తప్ప చేయక తప్పని పరిస్థితుల్లో చేయడమే తప్ప ఆ వర్షాకాలం గింజల మీద లాభమేమీ రాదు. ఆ టైంలో ఎవరితో చెప్పుకోవాలో ఏం చెప్పాలో, మా ఇంట్లో ఏం చెప్పుకోవాలో పాలేరులకు ఏం చెప్పాలో కూడా మాకు తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. అది రైతుకైతే ఖర్చులు, కూలి పనులు, పెట్టుబడులు వీటిలన్నిటిని విధంగా బేరీజ్ వేసుకుంటే వర్షాకాలం పంట అంతా లాసే. వర్షాకాలం మాకు వచ్చి కొంచెం మా కోతలకి అన్నిటికి ఇబ్బంది కలిగి అది ఎండిన తర్వాత ఏమీ రాదండి. ముందుకు మాత్రం అంతా అడావుడిగా కనబడుతుంది కానీ పంట అంతా తర్వాత ఎండిన తర్వాత తాలుగింజలు తప్పగింజలతోటే ఉంటుంది ఎంతసేపు. చూడటానికేమో పని ఎక్కువ అండి, ఫలితం తక్కువ. మే నెల 10వ తారీఖు తర్వాత వచ్చిన పూత పింద కొంచెం తొలగించుకోగలిగితే రైతాంగంలో దీని అంతా మేలే జరుగుతుంది కానీ మన కీడు అనేది జరగదు. అది ఎంతవరకు తగ్గిస్తే అంత లాభం. తర్వాత కూడా చెట్లు ఖాళీ అయిపోయి మనకి పూతలు పిందలు తొందరగా వచ్చి శీతాకాలం మంచులోనే పూత పింద పట్టిన వరకు వేసవికాలం ఏప్రిల్ మే నెలలో మంచి పంట అది పట్టి మనకంతా అనుకూలంగా రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది గత 24 సంవత్సరాలుగా మేము చేసిన అనుభవం ద్వారా చెప్పగలుగుతున్నాం. ఇది వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో గింజల ఆరుదల నాణ్యతా ప్రమాణాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.